హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ ప్యాడ్ ఎక్స్ 5G ట్యాబ్లెట్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది యాక్చువల్గా చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే తీసుకొస్తారు. అండర్ 20,000లోనే ఉంటుంది. 5G ట్యాబు అండ్ సూపర్ ఫీచర్స్తో వస్తుంది. 4 స్పీకర్స్ ఉంటాయి, క్వాడ్ స్పీకర్స్తో ఉంటాయి. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. 2K డిస్ప్లే ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. ఇలాంటి సూపర్ ఫీచర్స్తో ఈ ట్యాబ్ లాంచ్ అవుతుంది. అల్టిమేట్గా నేనైనా మీరైనా వెయిట్ చేసేది ప్రైజ్. ఈరోజు మధ్యాహ్నంలోపు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రైజింగ్ తెలిసిన తర్వాత మీకు కింద కామెంట్స్లోను అలాగే డిస్క్రిప్షన్లోను యాడ్ చేస్తాను. ఒకవేళ ఈ ఫీచర్స్కి ఈ ప్రైజింగ్లో మీకు ఓకే అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇది ఫ్లిప్కార్ట్లో వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొస్తారు. సో మన దగ్గర ఉంది 6GB ప్లస్ 128GB వేరియంట్. ఇప్పుడు ఈ ట్యాబ్ని మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు ఈ ట్యాబ్కి సంబంధించిన డిజైన్ ఉంటుంది. హైరెస్ ఆడియో అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందని వీళ్ళు మెన్షన్ చేశారు. 4 స్పీకర్లు ఉంటాయి. దీనికి మంచి క్వాలిటీతో సౌండ్ వస్తుంది. అసలు ఎక్సలెంట్ అనమాట. సౌండ్ క్వాలిటీ మాత్రం నేను ఫుల్ ఫిదా అయిపోయాను దీనికి. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. స్నాప్డ్రాగన్ 6nm 5G ప్రాసెసర్, అలాగే 11 ఇంచెస్ 2K డిస్ప్లే, అలాగే 7.1mm మాత్రమే ఉంటుంది థిక్నెస్. ఇది అల్ట్రా స్లిమ్ అనమాట. చూడటానికి మాత్రం చాలా స్లిమ్గా ఉంటుంది. సూపర్గా ఉంది అనమాట ట్యాబ్ మాత్రం. అండ్ 8360 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డాల్బీ అట్మాస్, స్క్వాడ్ స్పీకర్స్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ అలాగే 6GB అలాగే 128GB అని మెన్షన్ చేశారు. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఒక ట్యాబ్ ఉంటుంది. మన దగ్గర ఉంది గ్రే కలర్ వేరియంట్. చూడటానికి మాత్రం చాలా ప్రీమియం లుక్తో ఉంటుంది. అలాగే మెటల్ ఫినిషింగ్తో ఉంటుంది, మెటల్ చేసిస్తో ఉంటుంది, రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది. అలాగే ఇది ఒక స్క్వేర్ బాక్స్ మోడల్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఐప్యాడ్ లాంటి డిజైన్తో ఇది వస్తుందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. అలాగే సూపర్ స్లిమ్గా కూడా ఉంది, చాలా టఫ్గా కూడా ఉంది ఇది. అండ్ బాక్స్ లోపల మీకు ఒక 33 వాట్స్ ఛార్జర్ అలాగే ఒక Type-C కేబుల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సిమ్ ట్రే అలాగే మీకు యూజర్ మాన్యువల్ లాంటిది అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇందాక నేను చెప్పినట్టు సూపర్గా ఉంది. డిజైన్ విషయానికి వెళ్తే పైన అలాగే కింద రెండు వైపులా 4 స్పీకర్లు ఉంటాయి, 2 స్పీకర్లు ఉంటాయి. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ పైన ఉంటుంది. పవర్ బటన్ కూడా పైనే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక మైక్ ఉంటుంది అండ్ 2 స్పీకర్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే మీరు SD కార్డ్ ద్వారా కూడా మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఒక హైబ్రిడ్ స్లాట్. ఒక సిమ్ కార్డు ఒక SD కార్డ్ అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ బెజల్స్ కూడా కొంచెం పర్లేదు, థిక్గానే ఉన్నాయి. అలాగే మనకి ఇటువైపు ఉంటుంది అనమాట కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఫిజికల్ లుక్ అలాగే బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బెజల్స్ ఇంకొంచెం చిన్నగా చేస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. సో ఇవి ఆన్ పేపర్ హార్డ్వేర్ లెవెల్ టెక్నికల్ ఫీచర్స్. ఇక దీనికి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాప్ ట్రే ఓపెన్ చేయగానే మనకి దీంట్లో ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే కనిపించవు. ఇది ఖచ్చితంగా ఒక మంచి విషయం చెప్పాలి. ఓన్లీ ఫేస్బుక్ మాత్రమే నాకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ఒక్కటి కనపడింది. రిమైనింగ్ అన్ని కూడా వీళ్ళకి సంబంధించి కొన్ని యాప్స్, గూగుల్కి సంబంధించిన డిఫాల్ట్ యాప్స్ తప్ప వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే ఏమి దీంట్లో లేవు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అనమాట. అండ్ దీంట్లో కూడా మీకు గూగుల్ డైలర్ ఉంటుంది, గూగుల్ మెసేజింగ్ యాప్ ఉంటుంది. సిమ్ కార్డ్ వేసుకొని ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే ఇది మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అలాగే ఒక అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. అండ్ ఇది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ట్యాబ్ స్టైల్ ఇంటర్ఫేస్ కదా. మీరు ఏదైనా ఒక ఫీచర్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన సబ్ ఫీచర్స్ అనేవి రైట్ సైడ్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్. అండ్ అన్ని ఫీచర్స్ రెగ్యులర్గా మనకి స్మార్ట్ ఫోన్లో ఉండే అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇది LCD డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ దీంట్లో ఉండవు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో డిస్ప్లే క్వాలిటీ విషయానికి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు లో లైట్ కండిషన్లో అంటే ఒక క్లోజ్డ్ రూమ్లో ఉన్నప్పుడు మాత్రం డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. మీరు మూవీస్ చూసుకోవడానికి మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతోపాటు స్పీకర్స్ క్వాలిటీ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ కావచ్చు, సరౌండింగ్ సిస్టమ్ కావచ్చు, సో సూపర్గా అయితే అనిపిస్తుంది అనమాట. నాకైతే దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే దీని సౌండ్ మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. అలాగే దీంట్లో ఇక డిస్ప్లే డే లైట్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుంది. మీకు డైరెక్ట్గా స్క్రీన్ మీద మొత్తం కూడా టెక్స్ట్ క్లియర్గా అయితే అంత గొప్పగా ఏం కనిపించట్లేదు. ఇది జస్ట్ 450 nits మాత్రమే ఉంటుంది. ఒక రెగ్యులర్ LCD డిస్ప్లే మనం ఎలా చూస్తుంటాం డే లైట్ కండిషన్లో అలాగే ఉంటుంది. మీకు టెక్స్ట్ మాత్రం కొంచెం మీరు స్ట్రగుల్ అవుతుంది అప్పుడప్పుడు. మేబీ ఇది ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లో వీళ్ళు రోల్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ ఆల్రెడీ మనం మాట్లాడుకుని సూపర్గా ఉంది. వైడ్ ఎలిమెంట్ సర్టిఫికేషన్ ఇలాంటివి అయితే అన్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు.
ఇక దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే ఇది 8340 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఛార్జర్ దీంట్లో మనకి సప్లై చేస్తారు. అండ్ దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. కెమెరా క్వాలిటీ మాత్రం జస్ట్ అబోవ్ యావరేజ్. ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లో మనం చూస్తున్న కెమెరా శాంపుల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. మీరు పెద్దగా దీని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక మిడ్ రేంజ్ అంటే 10 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్లో ఎలాంటి కెమెరా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. సింగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా సింగిల్ కెమెరా ఉంటుంది. రెండిట్లో మీరు 1080 వరకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఇది చేస్తుంది. సో ఇది రియల్మీ ప్యాడ్ ఎక్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మేజర్గా ప్రైస్, మీకు మంచి క్వాలిటీ డిస్ప్లే కావాలి, అలాగే మంచి స్పీకర్స్ కావాలి, లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ కావాలి, ఫాస్ట్గా ఉండాలి, లుక్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉండాలనుకుంటే ఇది ఒకవేళ 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. ఈ ప్రైస్లో మాత్రం ఇది ఖచ్చితంగా వర్త్ ట్యాబ్లెట్ అనమాట. 20,000 దాటితే ఆలోచించండి, 20,000 లోపు ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో మీకు గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఒక ప్రో లెవెల్ కాకపోయినా కానీ ఒక మోడరేట్ యూజర్కి మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది రియల్మీ ప్యాడ్ ఎక్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.